హలో, నేను సిఎస్ రావు. అసెంబ్లీలో మాట్లాడనివ్వట్లేదు, అందుకే నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయని చెప్పి షర్మిల చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అసలు ఆయన అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి నిర్ణయం తీసుకోవడానికి అర్థం ఏంటి? ఆయన పర్మనెంట్గా అసెంబ్లీకి వెళ్ళడా? దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేరే గారు అలియాస్ సుంకర వెంకటేశ్వర గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాకన్నా మీకు బాగా తెలుసు. అసెంబ్లీకి వెళ్ళని అంటున్నాడు. ఏంటి అసలు ఆయన మాట్లాడుకోవాలంటారా? మరి ఎంత కావదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఎమ్మెల్యే. అందుకే ఏ పాలు కూడా ఒక పార్టీకి కాకపోతే ఎమ్మెల్యే అవ్వలేదు. ఎమ్మెల్యే కదా ఇప్పుడు. ఎమ్మెల్యే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కూడా చేశాడు కాబట్టి ప్రధాన ప్రతిపక్షం హోదా లేకపోయినా అదే ఒక పార్టీ ఉంది కాబట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మామూలుగా అయితే అసలు మాట్లాడాల్సిన క్యారెక్టర్ కాదు, మాట్లాడాల్సిన అంశం కూడా కాదు. అసలు అసహ్యమైన ఇది. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం అతను భవిష్యత్తులో అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేది కల్లా. అసలు ఆ రోజుకే పెద్ద ఉదారంగా చంద్రబాబు గారు చాలా పెద్ద మనసు చేసుకుని రోజు అసెంబ్లీకి స్పెషల్గా కొద్దిగా ప్రయారిటీ ఇచ్చి తీసుకొచ్చారు ప్రమాణ స్వీకారం, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి. ఆ రోజే ఆయనకి ఇచ్చిన చాలా ఎక్కువ ప్రయారిటీ, స్థాయిని మించి ఇచ్చిన గౌరవం. సరే చేశాడు, వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడ ఏంటి రోజువారీ మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఏమీ ఇది పోలేదు. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరికలు జారీ చేస్తా ఇష్టానుసారంగా అసాంఘికంగా మాట్లాడాడు. ఒక బాధ్యత. ఇప్పుడు అసలు అసెంబ్లీకి నేను అటెండ్ కాను అని చెప్పారండి. అవును. ఇప్పుడు మరి అలాంటప్పుడు ఆయన రాజీనామా చేయమని షర్మిల డిమాండ్ చేస్తారు. ఒకటి సిఎస్ గారు, ఇప్పుడు అతనికి ఏమాత్రం ఇంగిత జ్ఞానము, బాధ్యత, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల కనీసం అవగాహన కానీ గౌరవం కానీ ఉంటే ఆ మాట మాట్లాడడం. ఎందుకంటే వాజ్పేయి గారు లాంటి వాళ్ళు ఇద్దరు నిలబడి కూడా పార్లమెంట్లో ప్రజాస్వామ్యం కోసం నిలబడిన మనుషులు ఆ రోజుల్లో. కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా రాని పరిస్థితులు కూడా మనం చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎవరు కూడా మేము రామని ఎవరు అనలేరు. ప్రజాహితం కోసం అధికార పార్టీ కంటే ప్రతిపక్షంగా ఉన్న పార్టీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రజల తరఫున పోరాడటానికి. ఇతనికి ప్రజాస్వామ్యం కానీ ప్రజల పట్ల కానీ ఎటువంటి బాధ్యత కనుక ఏమీ లేదు అసలు కనీసం. అప్పుడు ఉంటే ఏంటంటే ప్రజా సమస్యలు నువ్వు బయట టీవీల ముందు వాటి ముందు ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివే కంటే నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో నిలబడి నువ్వు రేజ్ చేస్తే పత్రికల్లోనూ బయట కూడా ఇదవుతుంది, అసెంబ్లీ రికార్డులో కూడా ఎక్కుతుంది. అది అంటే అసెంబ్లీకి పోకుండా ఉండడానికి కారణం ఆయన ఏం చెప్తున్నా అంటే నాకు మైక్ ఇట్లేదు అందుకే నేను వెళ్ళడం అని. అది ఆడలేక మధ్యలో అన్నట్టు అది మాట్లాడటమే కానీ నువ్వు బయట ఉండి ఇవ్వలేదని ఎవరు నీ అంతటి నువ్వు అనుకుంటే అట్టాగు. వెళ్ళిన తర్వాత కదా ఇచ్చారో లేదా అనేది తెలిసేది. ఎందుకు ఎవరు ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇవ్వకుండా ఎట్లా ఉంటారు ఏ స్పీకర్ అయినా. ఇతనికి ఏంటంటే గిల్టీ, నన్ను వెళ్తే అవమానం చేస్తారు, నన్ను కడిగేస్తారు. అవమానం అంటే అడుగుతారు కదా, గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, చేసిన ఘోరాలు అన్నిటి ఏకరువు పెడతారు కదా. ఏకరువు పెట్టినప్పుడు తలదించుకు కూర్చోవాలి. తలెత్తుకోవడానికి దమ్ము లేదు. ఎందుకంటే ఆయన ఘోరాలు అన్ని పాపాలు చేశాడు కాబట్టి. అక్కడికి వెళ్ళి ముఖం చెల్లదు కాబట్టి ఇక అక్కడ కూర్చోలేక ఇక ఇది ఆడలేక మధ్యలో అన్నట్టు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రలాపంతో మాట్లాడుతున్నాడు. సో అలాంటప్పుడు ఆయన రాజీనామా చేయలేదు. ప్రజల సొమ్ము అయితే జీతం రూపంలో తీసుకోకూడదుగా, అది కూడా తీసుకోకూడదుగా. హోదా మరి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఎట్లా లెటర్ రాశాడు? నువ్వెవరో ఇవ్వాలా లేదా అనేది స్పీకర్ నిర్ణయం. అక్కడున్న దీని ప్రకారం షగ్దర్ అండ్ కౌలు యొక్క నిర్వచనాల ప్రకారం, పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం నీకు ప్రతిపక్ష హోదా వస్తుందా రాదనేది స్పీకరును హౌస్ నిర్ణయిస్తుంది. హోదా రాకపోయినా నువ్వు ప్రజల కోసం కదా పార్టీ పెట్టింది. నీ పార్టీ ఏమో పెట్టిందేమో యువజన శ్రామిక రైతు అని పెట్టుకున్నావు. మరి వాళ్ళ తరపున నువ్వు గళం ఇప్పించాలిగా. వాళ్ళ తరపున ఎప్పుడూ ఉంటారు కదా సమస్యలు, బాధితులు అనేవాళ్ళు సమాజంలో ఎప్పుడూ ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉండా బాధితులు ఉంటానే ఉంటారు. పూర్ణంగా ఎవరికి కూడా లాభం మేలు ఎవరికీ జరగదు. ఎంత చేసినా కూడా ఏదో ఒక లోపాలన్నీ ఉంటానే ఉంటాయి. ఏ పార్టీ కూడా అందరినీ తృప్తిపరచలేదు. నువ్వు ఓడినా గెలిచినా ప్రజాహితం కోరేవాడు, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేవాడు అయితే హౌస్లోకి వెళ్ళి ఇప్పుడు బయట మాట్లాడేదానికి వ్యాలిడిటీ ఉండదు. ఏమన్నా మాట్లాడతారు. ఎవరు మీరు నేను కూడా మాట్లాడవచ్చు. ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ప్రధాన ప్రతిపక్షగా మాట్లాడే నేతకి ఎక్కువ విలువ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆవిడ మాట్లాడింది, షర్మిల గారు మాట్లాడింది చాలా హేతుబద్ధమైంది. కనీసం సిగ్గుపడి తలంచుకోవాలి, సిగ్గుతో సావాలాడు. ఆడపిల్ల అట్లా అడుగుతున్నందుకు తెలుగుదేశం వాళ్ళు అడగలేకపోతున్నారు ఆ భాషతో. కనీసం తెలుగుదేశం వాళ్ళకంటే కూడా బీజేపీ కూటమి జనసేన వాళ్ళకంటే కూడా
షర్మిల గారు చాలా నిలదీయటంలో చాలా బ్రహ్మాండంగా కృతజ్ఞురాలు అవుతున్నారు ఆవిడ. సభలోకి వెళ్ళని ఎమ్మెల్యే అవసరం ఉంది అవసరం ఉంది కానీ నేను మొహమాటంలో ఆయన చెప్పేటి కొట్టినట్టు మాట్లాడింది ఆవిడ. బ్రహ్మాండం మాట్లాడిందంటే మాత్రం చాలా చాలా షార్ప్గా సూటిగా మాట్లాడుతుంది ఏది మాట్లాడినా కూడా ఆవిడ. మరి సిగ్గుతో తల ఉంచుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. అందరూ అంటున్నారు మనం వెళ్దామని. మరి నువ్వు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు హౌస్లోకి వెళ్ళినప్పుడు ఎంత అవమానం చేసావు, నీ ఎమ్మెల్యేలతో ఎంత అరాచకంగా ఘోరంగా తిట్టించావు, తల్లుల్ని భార్యల్ని అందరినీ తిట్టించారు కదా. నీలాంటి కుసంస్కారాలు కాదుగా ఇప్పుడు రేపు పొద్దున అందరూ మాట్లాడాలంటే. నువ్వు వచ్చినా కూడా నీ గౌరవం ఏమి ఇవ్వాలో చంద్రబాబు గారు ఇచ్చి చూపించారు. లాస్ట్ 2 సెషన్స్లో ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు, చూపించారు కదా. ఆ రోజు ప్రమాణ స్వీకారం తర్వాత తలంచుకు వెళ్ళిపోయాడు కదా, కూర్చోలేదు కదా. అవును, నువ్వు వచ్చి కూర్చుంటే నీకు అగౌరవం చేశారా తెలుస్తుంది. నువ్వు ధైర్యంగా బయటకు వచ్చి నువ్వు హౌస్లో మాట్లాడు, లేకపోతే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పేదాంత దమ్ము కలేజా నీకు నిబద్ధత ఉంటే కూర్చుంటాడు. వచ్చిన తర్వాత కదా ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు ఏదైనా అగౌరవంగా హేళన చేసి మాట్లాడితే ప్రజలకు సమాజం చూస్తుంది కదా లైవ్లో. ప్రజలు కదా తీర్పునివ్వాల్సింది. అందులో 11వ తారీఖు బడ్జెట్ సమావేశం. అవును, చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన బడ్జెట్ ప్రసంగం. బడ్జెట్ సమావేశం అనేది అన్ని సమావేశాల కంటే కూడా ప్రధాన కీలకంగా ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ అలొకేషన్స్ ఏ రంగానికి ఏ ప్రయారిటీలు ఇచ్చారు, దాని మీద నీకున్న కన్సర్న్ ఏంటి, ఏ రంగాల మీద నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంది, నీకున్న అవగాహన ఏంటి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వేమి ఎలగబెట్టావు, నీకు ఎలగబెట్టిన దాని మీద నీకున్న అవగాహన ప్రకారం నువ్వు ప్రశ్నించవచ్చు ప్రభుత్వాన్ని. పలానా నా పాలనలో 1,000 కోట్ల రూపాయలు నీటిపారుదల రంగానికి ఖర్చు పెట్టాను, నువ్వు ఎందుకు ఎలకేట్ చేసావు, నేనుండగా ఇన్ని కాలువలు తవ్వించాను, నేనుండగా ఇన్ని ప్రాజెక్టులు కట్టించాను, ఇదిగో 1,000 కిలోమీటర్లు రోడ్డు వేసాను, పాడి పరిశ్రమ శాఖ కింద ఖర్చు పెట్టాను, 1,000 లీటర్ల పాలు ఎక్కువ ఉత్పత్తి అయింది, దాని మూలం సంపద ఎంత వచ్చింది, లేకపోతే ఎక్కువ పరిశ్రమకి ఇదిగో నేను చేసిన మేలు ఇది, దాని మూలన ఉత్పత్తులు ఇంత పెరిగినాయి, ఇదిగో నా పాలనలో ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాను, దాని మూలన జీడిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఇంత పెరిగింది, ఇంత ఆదాయం పెరిగింది. నువ్వు చెప్పొచ్చు కదా, నీకు అంత తెలివి ఇది ఉంటే అవి చెప్పొచ్చు. ఆయన ఏదో బయట అడుగుతున్నారు కదా, Super 6లో Super 7 ఫెయిల్యూర్లు కూడా నువ్వు అడగొచ్చు కదా. ఫెయిల్యూర్లు కూడా నువ్వు అడగొచ్చు. నువ్వేదో నేను నా మూలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బతికేశారు, నేను లేకముందు బతకలేదు, నేను పోయిన తర్వాత మళ్ళీ బతకలేకపోతున్నారని కదా నీ బాధ అంతాను. మరి నువ్వు చెప్పు, నేను లిక్కర్ని చాలా సౌకగా అమ్మాను, కల్తీ లేని మద్యాన్ని అమ్మాను, ప్రజలకు లివర్లు పోగొట్టలేదు, ఆరోగ్యాలు చెడగొట్టలేదు, కిడ్నీలు పోలేదు నా పాలనలో, మైనింగ్ అంతా కూడా అనాపైసలతో సహా రాష్ట్ర దీనికే ఇచ్చాను, జీరోలో లిక్కర్ అమ్మలేదు, అమ్మిందంతా కూడా అకౌంటబిలిటీ ఉంది, మేము బెనామీలుగా నా కుటుంబం పేరుతో డిస్టిలరీలను స్వాధీనం చేసుకుని ఇది చేయలేదు, గంజాయి నేను పరిపాలించిందంటే ఏమీ అవ్వలేదు, పండించలేదు, ఇవన్నీ చెప్పు. నువ్వు ఇసుక తక్కువ రేటుకి ఇచ్చాను, ఫ్రీగా వదిలేశాను, దళితుల మీద ఎక్కడ దాడులు జరగలేదు, మైనారిటీల మీద ఎక్కడ దాడులు జరగలేదు, అత్యాచారాలు జరగలేదు, హత్యలు జరగలేదు, భూములు ఆక్రమించలేదు. నేను చాలా వేదిక కదా, నువ్వెందుకు భయపడుతున్నావు, ఎందుకు సిగ్గుపడుతున్నావు అంటే తనలో సత్తా లేదు, అంటే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన 100 పాళ్ళు అతని గురించి ఒక క్షణం మాట్లాడినా కూడా అవివేకం అవుతుందండి. మనది ప్రజలు గమనించారు. 11 మంది తెరితే 10 మంది వెళ్ళిపోతారండి, ఎవరు మిగల 3-4 మిగులుతారు. వాళ్ళ మేనమామ అటువంటి వాళ్ళు ఏమైనా మిగిలొచ్చేమో కానీ ఇంకెవరు దాంట్లో మిగిలే వాళ్ళు ఎవరు లేరండి. నాకు తెలిసి దరిదాపుగా 5-6 వాళ్ళు రెడీగా ఉండరు వచ్చేయటానికి. వీళ్ళు వద్దనుకునే ఊరికి అవసరం కూడా లేదు, తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకు అంత నిందపడాల్సిన పని ఏముంది. ఈ పార్టీలు వాళ్ళు అలోలక్షణ దేహి అని వాళ్ళు తిరుగుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేస్తాం బాబు, మేము ఇక్కడ ఉండలేము, మాకు ఏదో పొందవుతుంది అది ఇది అని చెప్పి. కానీ ఇలాంటి ఒకటి ఏంటండి సూర్య గారు, మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, రాజకీయాల్లో కొత్తదనం చూపిస్తాను, విశ్వసనీయత, మడమ తప్పిని, మాట తప్పిని అన్నీ చెప్తారు. మరి అలాంటప్పుడు ఈయన రాజీనామా చేయకపోతే విశ్వసనీయత తప్పినట్టు. ఎవరో సినిమా డైలాగులు రాసేవాళ్ళు, స్క్రిప్టులు రాసేవాళ్ళు డైలాగులు మాట్లాడటం కాదండి. ఆ విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధత ఏంటనేది మన వ్యక్తిత్వాల్లో, మన పోకళ్ళలో, మన మాటల్లో తెలిసిపోతుందండి. మనం ఎంతటాళ్ళం, మనం ఎంత గొప్పలం అనేది. మన భుజకీర్తులు, మనం గణపెండేరాలు మనం పెట్టుకుంటాం కాదు, ప్రజలు మనకు పెట్టాలి. సమాజం మనకి గుర్తించి మనకు గౌరవం ఇవ్వాలి. మాట్లాడేదంటూ హేతుబద్ధత ఉంది, పద్ధతిగా మాట్లాడుతున్నాడు, సమాజం పట్ల ఇతను కన్సర్న్ ఉంది, ఇతని పరిపాలనలో రాష్ట్రానికి మంచి జరిగింది, ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఒకవేళ నీ దాంట్లో సాక్షికి మాత్రమే కనిపించిన అభివృద్ధి ఇతర పత్రికలకు కనిపించలేదు అనుకోండి, నువ్వు వచ్చి హౌస్లో మాట్లాడు, గణాంకాలతో సహా చూపించు, నువ్వు స్పీకర్ని డిమాండ్ చేయి, నాకు కూడా 4 గంటల టైం ఇవ్వాలి, నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాను, నాకు అవకాశం ఇవ్వండి,
చేసినాడు దమ్ము ధైర్యం ఉండాలి కదా. నిజాయితీ పరుడికి ఎప్పుడు దమ్ము ధైర్యం ఉంటుంది, ఎక్కడైనా మాట్లాడగలరు, నిరసన వ్యక్తం చేయొచ్చు, కాకపోతే అక్కడ నిరసన వ్యక్తం చేయొచ్చు, పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు, నువ్వేమన్నా చేయొచ్చు. అది నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తులకు ఉండే ధైర్యం అది. ఇతనికి ఏమీ లేవు కాబట్టి పిరికిపోందండి. చుట్టూ సెక్యూరిటీ ఉంటే కానీ, ఉన్న మంది జనం ఉంటే కానీ ఏమీ ఇది చేయలేడు. ఆ డబ్బు మతం అట్టా ఉంది. డబ్బు మతంతోనూ ఆ రాజకీయ పార్టీని పెట్టి మీడియా కిరాయి, సొంత మీడియా ఉంది కాబట్టి ఇష్టానుసారం మాట్లాడటమే. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఆయన ప్రజల పక్షాన్ని నేను పోరాడతానని చేశాడుగా ప్రమాణ స్వీకారం. అంతేగా, రాజ్యాంగ విలువలను కాపాడుతాను, రాజ్యాంగం ప్రకారం నేను ప్రజాహితం కోసం ఇది చేస్తాననే అక్కడ చేసేది ఓత్తని. దాని ప్రకారం ఆయన అటెండ్ కావాలి, లేదంటే రాజీనామా చేయాలి. ఈ రెండు ఆప్షన్స్ కదా. ఎందుకండి తనకు అసలు ఇవన్నీ ఒట్టి మాటలండి. తను బాగా పైకి బైబిల్ అంటాడు, మళ్ళీ రాత్రిపూట వెళ్ళే స్వరూపానంత మతం మారని అంటాడు. తనకు విశ్వసనీయత పోడా. ఎందుకు అతని మాటకి విశ్వసనీయత లేదు, అతని వ్యక్తిత్వం లేదు, అతనికి ఆత్మగౌరవం లేదు. డబ్బు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడు, ఏమైనా చేస్తాడు. ఇక నీ కొటేషన్లో పెట్టుకోండి వీటిలో. మరి విడతల వారీగా నేను అసెంబ్లీకి పోకుండా నేను పాదయాత్రకి వెళ్తాను, జనాల్లోకి వెళ్తాను అంటున్నాడు. తిరిగితే ప్రజలు ఏంటో చూస్తారుగా, ప్రజలకు కూడా తెలిసిపోతుందిగా. తిరిగితే ఇంకో పక్క నుంచి షర్మిల గారు కూడా తిరుగుతారుగా. ఆవిడ ఊరుకుంటారా ఏంటి? ఇప్పుడు షర్మిల గారే చెప్తున్నారు రాజీనామా చేసి ముందు ప్రజల్లోకి వెళ్ళండి. వెళ్తే ఆవిడే ప్యారలల్గా ఆవిడే వస్తారు కదా, వెనక నుంచో ముందు నుంచో పక్క నుంచి ఆవిడ మొదలెడతారు కదా. ఏం చేశారని చెప్పుకోవాలి, ఏం చేశాడని చెబుతాడు. రోడ్లు వేసాడా, గజం రోడ్లు వేసాడా, ఎక్కడన్నా రోడ్లు వేసినవి ఉన్నాయా, ఎక్కడన్నా పెన్షన్ రాష్ట్రం కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు సగం మింగేసి సగం పేద ప్రజలకు ఇచ్చినట్టుగా ప్రజలు ఎక్కడంత తృప్తిగా ఉన్నారా, ఉంటే అన్ని సీట్లు అన్ని ఓట్లు వేస్తారా? నిజమైన బెనిఫిషరీస్ అందరికీ లాభం జరిగి ఉంటే. ఆ పథకాల పేరుతో జరిగిన దోపిడీయే కదా. ఆ వాహనాల పేరుతో, డెలివరీ పేరుతో చేసే వాహనాలన్నీ కొనుక్కొచ్చి కమిషన్ల కోసమే కదా, ప్రజాధనం దుర్వినియోగమే కదా. సివిల్ సప్లైస్ డీలర్లకి వాహనాలు అని చెప్పి, చెత్త పన్ను వేసి చెత్త తోలాలని చెప్పి మళ్ళీ ఆ వాహనాలు కొనేది ఒక దుర్మార్గమైన దోపిడీ కదా. రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందని ఒక ఇండస్ట్రీ ఏమైనా వచ్చిందా? 100 కోట్ల రూపాయల ఇండస్ట్రీ నీ పరిపాలనలో ఏమైనా తెచ్చావా? 100 మందికి ఉద్యోగం వచ్చిందా? ఉన్న ఇండస్ట్రీస్ని మూపించావా? అమర్రాజా లాంటి ఇండస్ట్రీని కులం పేరుతో మూపించేసావా, తరలించేసావా, రాష్ట్రం నుంచి ఎలగొట్టేసావా? ఏముంది అసలు? మైన్స్ అన్నీ నీ గుప్పిట, నీ బెనామీలు గుప్పిట పెట్టుకుని మొత్తం అంత ఇష్టానుసారం సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నింటినీ బెదిరించి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నింటికీ లాటరేట్ అవన్నీ ఇష్టానుసారం డిమాండ్ చేసి దోసుకున్నావా వాళ్ళ దగ్గర నుంచి? అది ఎవరు సుఖంగా ఉండారు నీ పాలనలో? బ్రాహ్మణులు సుఖంగా ఉండారా? గుళ్ళల్లో, దేవాలయాల్లో అన్ని విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలు తగలబెట్టించడం, దాడులు చేపించడం, ఆశ్రమాలు ఆస్తులు లాగేసుకుంటాం, స్వామీజీల ఆస్తులు లాగేసుకుంటాం. అది కదా ఏ వర్గం సుఖంగా ఉందండి? 2024లో అందుకే ఫలితాలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆయన ఒకవైపు హైకోర్టుకి వెళ్ళాడు, నాకు ప్రతిపక్ష హోదా కావాలని లెటర్ రాశాడు స్పీకర్కి. ఇంకొక వైపు నేను అసెంబ్లీకి వెళ్ళను అంటున్నాడు. ఏంటి లాజిక్ ఏంటి అసలు? అది పిచ్చండి. మతి భ్రమించి అసలు ఒరిజినల్ క్యారెక్టర్ అది. దీన్ని ఎక్స్పోజ్ చేస్తే చాలు. రేపు హైకోర్టులో ఇది ఇట్లా మాట్లాడాడు తనకే కన్సిస్టెన్సీ లేదు, ఏం మాట్లాడతాడో తనకే తెలియదు అని. అది ఎందుకంటే స్క్రిప్ట్ ఏం చదవకుండా చూడకుండా గడగడ వచ్చి 10 మందిలోకి వచ్చి మాట్లాడమనండి. ఎవరో రాసిచ్చే స్క్రిప్ట్ కాకుండా నీకున్న నిబద్ధత ఏంటి, నీకున్న సమాజం పట్ల నీకున్న ఒక ఇదేంటి అవగాహన ఏంటి, యువత మీద, స్కూల్స్ మీద ఏదైనా సరే అనర్గళంగా మెదట్లో లేపినా చెప్పగలగాలి ఒక నాయకుడికి. ఎవడో స్పూన్ ఫీడింగ్ ఇస్తే, ఎవడో చెప్తే రాసిన చిలక పలుకులు ఎన్ని రోజులు పలుకుతాడు? నీకంటూ సమాజం పట్ల, రాష్ట్రం పట్ల అవగాహన ఉండాలిగా. రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు, నువ్వే చేసే ఒక జిల్లాలో ఆ జిల్లాలకు సరిహద్దులు ఏంటి, టోపోగ్రఫీ గుర్తుండాలిగా. తీర ప్రాంతం ఎంత, తీర ప్రాంతంలో ఏమేమి ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. నువ్వు ఏదో ఆక్రమించుకుని విలాసవంతంగా రాణి గారి కోరిక కోసం నా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 1000 కోట్లు పెట్టి భీమిలీది పర్యావరణం చట్టాలను తొంగలో దొక్కి, కోస్ట్ రెగ్యులేషన్ యాక్ట్ని తొంగలో దొక్కి, కోర్టులని బేఖాతరు చేసి, అది ఏందా బిల్డింగ్ కట్టడం ఏంటి? ఎవరి కోసం ఋషికొండది? ఎవరి కోసం కట్టావు? అది నీ కోసం కాకపోతే ప్రజల కోసం కట్టావా? రాష్ట్రం కోసం కట్టావా? రాష్ట్రపతి భవన, రాజ్భవన, గవర్నర్ కోసం కట్టావా? ఏంది అంతా? ఇవన్నీ అడుగుతారండి నేను రంది. అందుకనే ఇవి కాదండి, కొన్ని వందలు ఇంకా అడుగుతారండి. బయటకు తెలియని ఇంకా ఉన్నాయి. బయటికి రికార్డులు అన్నీ చేస్తుంటే ఒకటి బయటకు వస్తుంది. ఇప్పుడు లిక్కర్ దీని ద్వారా, బెనామీల ద్వారా జరిగింది ఏంటి అన్నీ వస్తాయి, తవ్వే కొద్ది వస్తాయి కదా. ఆ వెంకటరెడ్డి అన్నీ చెప్పాడు కదా, మైన్స్లో ఏమేమి జరిగింది ఏంటి అనేది. ఒకటేముంది, రిజిస్ట్రేషన్ శాఖలో ఏం ఘోరాలు జరిగినాయి మొన్న చట్టాలు మార్చినప్పుడు. ఒకటే పరిపాలన ఎక్కడ ఏడిసిందండి? మీకున్న అబ్జర్వేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వైపు వెళ్ళడం, అసెంబ్లీ వైపు రాడు. అతని రాజకీయ జీవితం టోటల్గా క్లోజ్.
దాని గురించి ఇక చర్చ కూడా అనవసరం. అది ఏదో గాలి మేడలు కట్టుకుని ఊహలో నేను గెలుతానని భ్రమించి తిరగటమే తప్పించి అతనికి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం భవిష్యత్తులో అతనికి తిరిగి అతని మొహం చూడటం, మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేది జరగదు.